నో చేంజ్, నో చేంజ్. ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వంగా తయారైంది? సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, గత ప్రభుత్వం మూలాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కరెక్ట్. రెండోది, దీంట్లో ప్రధానంగా ఇప్పుడు గంజాయి ఉందంటే గంజాయి మీద ప్రధాన సూత్రధారులు ఎవరో అక్కడికి వెళ్ళరు విచారణ సంస్థలు. వాడు కక్కుర్తిపడి మూటలు మోసేవాడినో లేకుంటే ఆదివాసీలు మూటలు మోసుకొస్తేనే వాళ్ళని పట్టుకుంటారు, లోపల పడేస్తారు. దీనికి అసలైన మూల సూత్రధారుడు అక్కడికి వెళ్ళరు. వాళ్ళని పట్టుకోకుండా ఇది ఆపటం అనేది అసాధ్యమైన అంశం. అక్కడ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడతా ఉంది. రెండోది, మీరు చెప్పినట్లుగా అత్యాచారాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్తే స్పాంటేనియస్గా రియాక్షన్ కొదవడుతుంది. దాంతో ఆ యొక్క వేధింపులకు గురి చేసేవాడు విచ్చలవిడితనంగా ముందుకు వస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలానే ఇక్కడ దొంగతనాలు లేకపోతే నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది డెఫినెట్గా పోలీసు వ్యవస్థలో అందరినీ నేను అన్నా కానీ పోలీసు వ్యవస్థలో ప్రజా సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థలో అవినీతి పేరుకుపోయింది. అందులో అది నిర్వివాదాంశం. ఈవెన్ ప్లేడర్లు కూడా నిర్మోహమాటంగా చెప్తున్నా, ప్లేడర్లు కూడా పోలీసు వాళ్ళతో కుమ్మక్కై నీకింత నాకింత అని పంచుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళ కొల్లీడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద కేసు తీసేయాలంటే తీసేస్తాడు, తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, వదిలేయమంటే వదిలేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి. విచారణ సంస్థలు సక్రమంగా విచారణ జరపకపోతే వాళ్ళ మీద ఉన్నతాధికారులు చర్యలు చేపట్టే పరిస్థితి కనుక ఉత్పన్నం కాకపోతే వ్యవస్థ ఇలానే ఉంటుంది. ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థలను సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. లేకపోతే ప్రజా వ్యతిరేకత వస్తుంది. పోలీసు వ్యవస్థ సక్రమంగా కనుక పనిచేయకుండా అలాగనే అవినీతి అక్రమాలకు పాల్పడి అమాయకులకి అన్యాయం చేస్తూ ఉంటే డెఫినెట్గా అది ప్రభావం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. ప్రభుత్వం మీద పడుతుంది. నేను అదే అంటున్నా, ప్రభుత్వము ఇన్ని రకాలుగా స్టేట్ వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని ఫోర్ ఫ్రంట్లో తీసుకురావాలి డెవలప్మెంట్ ఓరియంటేషన్లో అని చెప్పి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొంతమంది టాప్ లెవెల్లో ఉన్న అధికారులు కానీ ఇన్వెస్ట్మెంట్లు అని దాన్ని ఇదని తిరుగుతున్నారు. కానీ వీటన్నిటికీ అత్యంత కీలకమైన శాంతి భద్రతలు, ప్రజా సంరక్షణ, వీటి విషయంలో వరప్రసాద్ గారు ఎక్కడో ఏదో ఒక నెగ్లిజెన్సీ కనపడుతోంది. అది ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇందా కడపతి చెప్పాను కదా, ఒకరు ఫోన్